రెండున్నాయి జీవితాలు, యోగ సంబంధ జీవితం, భోగ సంబంధ జీవితం. మనం జీవించే జీవితంలో ఎక్కువ శాతం యోగ సంబంధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా, భోగ సంబంధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా అని ప్రశ్న వేసుకున్నట్లయితే యోగ సంబంధ జీవితము కంటే భోగ సంబంధ జీవితాన్ని ఎక్కువ శాతంగా జీవిస్తూ ఉన్నాం. ఎంతెంత ఈ యొక్క ఇంద్రియములతో సంబంధం బట్టి భోగ సంబంధ జీవితాన్ని జీవిస్తూ ఉంటామో అంతంత భవబంధాల్లో మునిగిపోవటం అవుతుంది. రాబోయేటువంటి యొక్క దేహాలకు పెట్టుబడి మనం జీవించేటువంటి యొక్క భోగ సంబంధ జీవితం, తర్వాత నెక్స్ట్ రాబోయేటువంటి దేహాలకి భోగ సంబంధ జీవితం ఎంతంత జీవించామో అది రాబోయేటువంటి యొక్క జీవితాలకు అది పెట్టుబడి. అది యోగ సంబంధ జీవితం జీవించగలిగితే అది భవబంధాలను అరికట్టేటువంటి యొక్క ఔషధం. అందువల్ల తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. మనం చెప్పుకునేటువంటి యొక్క యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, శుకభగవానుడు, వేదవ్యాసుల వారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మహాత్ములందరూ కూడా యోగ మార్గంలో పయనించి తత్వానుభవాన్ని పొంది జీవితాన్ని చక్కగా సార్థకం చేసుకున్నారు. మలయాళ స్వాముల వారు భోగర్భంలో 12 సంవత్సరములు తపస్సు చేసి తత్వానుభవాన్ని సాధించుకున్నారు. రమణ భగవానుల వారు తిరుమన్నామలైలో ఆయన తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా ఆత్మయిక సిద్ధిని పొంది తరించాడు. ఇట్లా మనసు అనేటువంటి యొక్క వస్తువుని అంతర్ముఖము చేయగలిగేటువంటి యొక్క మార్గ విధానాన్నే ధ్యానము అన్నారు, యోగం అన్నారు. మనసు అనేటువంటి యొక్క వస్తువుని అంతర్ముఖము చేయటము, మనంబె స్థూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనంబె కామరాగరోషమత్సరాది వృత్తులున్ మనంబె సర్వధర్మముల్ మనంబె బంధమోక్షముల్ మనంబె సర్వదృశ్యమున్ క్రమంబుచే నిరింగినన్ అని రాముడు ఆంజనేయ స్వామితో అంటాడు. మనంబె స్థూల సూక్ష్మముల్ మనంబె స్థూల సూక్ష్మముల్, మనస్సు అనేటువంటి యొక్క వస్తువే అన్ని వ్యవహారాలకు మూలమై ఉన్నదని చెప్పి అన్నాడు. మనసు అనేటువంటి యొక్క వస్తువే సమస్త ధర్మములు, సమస్త వ్యవహారం. మనంబె సర్వధర్మముల్ మనంబె బంధమోక్షముల్ మనంబె సర్వదృశ్యముల్ క్రమంబు చేయి నెరింగినన్ అంటాడు. కాబట్టి బంధానికి కానీ మోక్షానికి కానీ కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త ముక్త్యై నిర్విషయం స్మృతం. అనగా విషయ స్మరణ చేసేటువంటి యొక్క మనస్సేమో బంధానికి హేతువుగా ఉంటుంది. సంకల్ప రాహిత్యం కలిగి అంతర్ముఖమైపోయేటువంటి యొక్క మనస్సేమో మోక్షానికి కారణమై ఉంటుందని చెప్పినారు. బంధంలో పడబేయాలన్నా మనసు అనేటువంటి యొక్క వస్తువు పరిధిలో ఉన్నది. మోక్షాన్ని పొందింపజేయటం అన్నా మనసు అనేటువంటి యొక్క వస్తువు పరిధిలోనే ఉన్నది. మనస్సే శత్రువు అన్నాడు, మనస్సే బంధువు అన్నాడు పరమాత్మ 6వ అధ్యాయంలో. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనగా ఎవరి యొక్క మనస్సు ఎవరికి స్వాధీనమై ఉంటుందో వారి మనస్సు వారికి సుఖానికి, శాంతికి, ఆనందానికి, మోక్షానికి హేతువై ఉంటుంది. ఎవరి మనస్సు ఎవరికి స్వాధీనమై ఉండదో వారి మనస్సు వారికి వేదనకు, బాధలకు, సమస్యలకు, దుఃఖాలకు, బంధాలకు కారణమై ఉంటుంది. తనకు అధీనమై ఉన్నటువంటి యొక్క మనస్సు వలన సుఖము, శాంతి, ఆనందము, మోక్షం. మనస్సు యొక్క అధీనంలో మనం ఉన్నట్లయితే అది మనకు దుఃఖాన్ని, వేదనను, సమస్యను, భవబంధాలను పడవేసేదిగా ఉంటుంది. కాబట్టి మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క పరిధిలో మన జీవితం గడిచిపోతూ ఉన్నదా, మన యొక్క అధీనంలో మనసు అనేటువంటి యొక్క వస్తువు ప్రవర్తిస్తూ ఉన్నదా అని ప్రశ్న వేసుకుంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క పరిధిలో మన జీవితం కొనసాగుతూ ఉన్నదా, లేక మన యొక్క అధీనంలో ఉండి మనసు అనేటువంటి యొక్క వస్తువు ప్రవర్ధమానమై ఉన్నదా? అది ఆ మనసు ఏ వైపుకు తీసుకుపోతే ఆ వైపుకు పోతూ ఉన్నాం. అది ఏడవమంటే ఏడుస్తూ ఉన్నాం,
నవ్వమంటే నవ్వుతూ ఉన్నాం, పొమ్మంటే పోతూ ఉన్నాం, రమ్మంటే వస్తూ ఉన్నాం, కూర్చోమంటే కూర్చుంటూ ఉన్నాం, లెగవమంటే లెగుస్తూ ఉన్నాం. ఇట్లాగా సమస్త వ్యవహార కార్యములన్నీ కూడా మనసు అనేటువంటి యొక్క వస్తువు మన అధీనంలో లేకుండగా ఆ మనసు అనేటువంటి యొక్క వస్తువు యొక్క అధీనంలో ఉండి మనం జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతకాలమైతే మనసు అనేటువంటి యొక్క వస్తువులో అధీనం కలిగి మన జీవితం కొనసాగుతూ ఉంటుందో అంతకాలం మనం పొందేటువంటిది వేదన, బాధలు, సమస్యలు, దుఃఖములు, అశాంతే కానీ శాంతియుత జీవితము, సుఖమయ జీవితము, ఆనందకర జీవితాన్ని పొందే అవకాశం లేదు. ఎవరి మనస్సు తన అధీనంలోకి రాగలుగుతుందో, తన ఆజ్ఞలో మనసును ప్రవర్ధమానముగా చేయగలుగుతాడో ఆనాడే అతడు జీవితాన్ని, సుఖమయ జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడు. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మసత్య ఆత్మప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ అంటుంది తైత్రీయోపనిషత్తు 6వ అనువాకంలో వచ్చే మంత్రం ఇది. ఆప్నోతి స్వరాజ్యం అంటాడు తైత్రీయంలో. స్వరాజ్యం, మనకు స్వరాజ్యం వచ్చిందేమో కానీ స్వరాజ్యం రాల. స్వరాజ్యం అంటే తెల్ల దొరలు మన దేశం నుంచి వెళ్ళిపోయారు, అందువల్ల మనకి స్వరాజ్యం వచ్చినట్లుగా మనం భావించుకుంటూ ఉన్నాం. ఈ దేశంలో స్వరాజ్యం వచ్చిందేమో కానీ ఈ దేహంలో మాత్రం స్వరాజ్యం రా. కాబట్టి తెల్లదొరలు పాలన చేశారు, వారు పారద్రోలేము. కానీ మన దేహములో నల్ల దొరలు పాలన చేస్తూ ఉన్నారు. నల్ల దొరలు అంటే అజ్ఞాన సంతతి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష, ద్వేష ఏవైతే ఉన్నాయో గుణాలు, ఇవన్నీ కూడా అజ్ఞానం యొక్క సంతతి, అజ్ఞానం యొక్క వర్గం, తామసిక వర్గం, కారణదేహ వర్గం. కారణదేహమై అవిద్యా సంబంధమై, అజ్ఞాన సంబంధమై, మోహ సంబంధమై ఉన్నటువంటి గుణములు మన శరీరంలో చక్కగా తమ వ్యవహారాల్ని కొనసాగించుకుంటూ ఉన్నాయి. హరయకామక్రోధముల్ లోభంబు మోహమద మత్సరములు తరగవెప్పుడు మనసున నేనేమి చేయుదును నారాయణ అంటాడు. ఈ విధంగా మన శరీరములో మనసు అనేటువంటి యొక్క వస్తువు రాజ్య పరిపాలన చేసినంతకాలం మనలను గుణాలు రాజ్యం వేలుకుంటాయి. కామం వచ్చిందంటే ఆపుకోలేం, క్రోధం వచ్చింది ఆపుకోలేం, మోహం వచ్చింది ఆపుకోలేం. శక్నోతి హైవయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర. కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, ఎన్ని గుణాలే. ఏ ఏ గుణం మన మీద ఆవేశం అవుతుందో ఆ గుణం మన క్రియలకు హేతు అవుతుంది, మన చేత పనులు చేయిస్తుంది. ఏ గుణానికి లోబడతామో ఆ గుణం మన చేత బలవంతముగా కార్యం చేయిస్తుంది. ఒక వ్యక్తిని తిడుతూ ఉన్నామంటే కారణం ఏమిటి? ఆవేశానికి గురయ్యాం. ఒక వ్యక్తిని కొడుతున్నామంటే ఆవేశానికి గురయ్యాం. ఒక వ్యక్తిని చంపుతున్నామంటే ఈనాడు చూసిన సొసైటీలో అంతా గందరగోళం, అంతా కొట్లాట్లు, చంపుకోటాలు ఎన్ని ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే ఆయా గుణములకు లోబడి ఉన్నాం. కాబట్టి ఆయా గుణములు మన మీద ఆవేశమై ఆ క్రియలు చేయిస్తూ ఉన్నాయి అన్నాడు. కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం అన్నాడు పరమాత్మ. ఉద్భవం సయుక్త సుఖీ నరః శక్నోతి. ఎవరైతే వాటిని జీవితంలో జయించగలుగుతారో వాళ్ళు మాత్రమే జీవితంలో సుఖీ నరః, అతడే సుఖాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం స్వరాజ్యాన్ని పొందామేమో కానీ స్వరాజ్యాన్ని మాత్రం పొందలేదు అన్నాడు. ఎవరైతే స్వరాజ్యమును పొంది ఉంటాడో అట్టి వాడట ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్కుపతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి అంటాడు. అనగా మనకు అవన్నీ కూడా పతులుగా ఉన్నాయా, మనం వాటికి అధిపతిగా ఉన్నామా?
ఇంద్రియములు అనబడేటువంటివి మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నాయా, లేక మనం వాటిని ఆజ్ఞాపించి చేయించుకునే వాళ్ళంగా ఉన్నామా? మనం వింటూ ఉన్నాం. అందుచేత ఆప్నోతి స్వరాజ్యం అన్నాడు. స్వ అనగా ఆత్మ. ఎవరైతే ఆత్మ యొక్క అనుభవాన్ని సంపాదించుకుంటారో, ఆత్మానుభవాన్ని పొందుతారో, ఆత్మసిద్ధిని పొందుతారో దాన్నే బ్రాహ్మీ సంబంధ అనుభవము అన్నారు. అదే మాట అంటాడు వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రాలలో, తన్నిష్టస్య మోక్షోపదేశాత్. తత్ నిష్టస్య, తత్ అనగా బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉన్నటువంటి వాని విషయంలో మాత్రమే మోక్షముగా చెప్పబడుతుంది అని చెప్పని అంటాడు. తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అనగా 3 అవస్థలకు అతీతమై ఉన్నటువంటి దాన్ని 4వ అనుభవము అన్నారు. 3 అవస్థలకు అతీతమై ఉన్నటువంటి యొక్క దానిని 4వ అనుభవము, దాన్ని తురీయము అన్నారు. తురీయము. మనకు 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 ప్రతి ఒక్క ప్రాణికి ఉన్నాయి. అయితే 3 అవస్థలే రావటం కారణం ఏమిటి? దేహములతో సంబంధం పడి ఉన్నాం కాబట్టి. స్థూల దేహంతో సంబంధం పడ్డప్పుడు జాగ్రత్త అవస్థ వస్తుంది. సూక్ష్మ దేహం యొక్క సంబంధం ఉన్నప్పుడు స్వప్నావస్థ వస్తుంది. కారణదేహంతో సంబంధం ఉన్నప్పుడు సుషుప్తి అవస్థ వస్తుంది. అనగా స్థూల దేహం యొక్క సంబంధాన్ని బట్టి జాగ్రత్త అవస్థ అన్నాం. సూక్ష్మ దేహం యొక్క సంబంధాన్ని బట్టి స్వప్నావస్థ అన్నాం. కారణదేహం యొక్క సంబంధాన్ని బట్టి సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మేలుకోవటం. మేలుకోవటం అంటే బయట ఉన్నటువంటి నీకు బయట ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక సంబంధ వ్యవహారంలో జ్ఞానం కలిగి ఉండటమే మేలుకోవటం అంటే. మెలకువ అంటే నీకు బయట ఉన్నటువంటి పంచభూతాత్మికమై ఉన్నటువంటి వ్యావహారిక విశ్వమునందు ఎరుక కలిగి ఉండటం, తెలివి కలిగి ఉండటం, ఈ తెలుసుకోవటం అనేటువంటి యొక్క అంశాన్ని జాగ్రత్తావస్థ అని చెప్పిన అన్నారు. స్వప్నావస్థ అని చెప్పనంటే మనకు ఈ బయట ఉన్నటువంటి వ్యావహారికమై ఉన్నటువంటి పాంచభౌతికమై ఉన్నటువంటి యొక్క విషయముల మీద ఎరుకపోతుంది. జ్ఞానం లేదు, తెలియబడటం లేదు. కేవలం సూక్ష్మదేహములో ఉన్నటువంటి యొక్క సంస్కారానుగుణ్యముగా కలిగేటువంటి మనోసంబంధ వ్యవహారం అక్కడ. మనోసంబంధము చేత ఉద్భుతమై తోసేటువంటి యొక్క ఒకనొక కల్పనా సంబంధ లోకం, దాన్ని మనోకల్పన అన్నారు. స్వప్నావస్థ అని చెప్పనంటే మనోకల్పన. ఆ మనోకల్పన అనేటువంటి యొక్క మనసుకు కూడా ఆ కల్పనాత్మకమైనటువంటి లోకం రావడం కారణం ఏంటంటే తనలో పడి ఉన్నటువంటి యొక్క సంస్కార సంబంధ ముద్రలు లేకుండా నీ స్వప్నావస్థ గోచరించే అవకాశం లేదు. స్వప్నాలు ఎవరు గోచరిస్తారు? మనం బయట ఎవరినైతే చూసామో, ఎవరితో వ్యవహారం చేశామో, ఎవరితో మాట్లాడామో, ఎవరితో చేశామో వాళ్ళ యొక్క సంబంధ ముద్రలే స్వప్నావస్థలో వచ్చేది. అంటే బయట ఉన్నటువంటి వాళ్ళ సంబంధ ముద్రలే స్వప్నావస్థలో గోచరించేది. అందువల్ల బయట చేసేటువంటి యొక్క వ్యవహారం అంతా ముగిసిన తర్వాత ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి యొక్క ముద్రలు సూక్ష్మదేహంలో ప్రింట్ అయ్యాయి. కాబట్టి ఆ సూక్ష్మదేహంలో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలను మనసు అనేటువంటి యొక్క వస్తువు తలంపుల రూపంగా భావించినప్పుడు ఆ తలంపులే దృశ్యాకారముగా గోచరించేదిగా ఉంటుంది. ఆ దృశ్యాకారముగా గోచరించేటువంటి యొక్క దానిని మరొక లోకంగా చెప్పుకొచ్చారు. అది స్వప్న ప్రపంచం అన్నారు, స్వప్న లోకము అన్నారు. ఆ స్వప్నలోకాన్ని ప్రకాశింపజేసేటువంటి యొక్క విధానం చూసినట్లయితే దానిని సాక్షి భాష్యం అంటారు. ఈ వ్యావహారిక లోకాన్ని ప్రకాశింపజేసేటువంటి విధానమేమో చిదాభాస భాష్యములు అంటారు. ఈ స్వప్నలోకాన్ని ప్రకాశింపజేసేదేమో సాక్షి భాష్యము అంటారు. కొంచెం లోతుకు పోయే అంశాలు ఎన్ని కూడా. కనుక సాక్ష్యత్వపు ప్రకాశములో ప్రకాశింపజేయబడేటువంటి యొక్క లోకం ఆ తేజస్సుతో కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆయనకు పేరు జీవుడికి తైజస్సుడు అని చెప్పని అంటారు. ఆ తేజస్సు అక్కడ ఎంత తేజస్సు అని చెప్పనంటే మనం ఆశ్చర్యపడతా లేచిన తర్వాత ఎంతో స్పష్టంగా గోచరిస్తాయి స్వప్నం కూడా.
ఎంత స్పష్టమని చెప్పానంటే అది జాగ్రత్త అవస్థ కంటే కూడా ఇంకా మిక్కుటముగా స్పష్టముగా గోచరించే విధానంగా చేయబడుతుంది సాక్షి భాషను చేత అని చెప్పని అంటాడు. అట్లాగా ప్రకాశమానమై ఉన్నటువంటి యొక్క మనోకల్పితమై ఉన్నటువంటి ఏ స్వప్నలోకమైతే ఉన్నదో ఆ స్వప్నలోకము సూక్ష్మదేహము యొక్క అంశము, సూక్ష్మదేహము యొక్క సంబంధం చేత గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి సూక్ష్మదేహాన్ని బట్టి వచ్చేదేమో స్వప్నావస్థ అని చెప్పి అన్నారు. తర్వాత కారణదేహాంశముగా గోచరించేదేమో సుషుప్తి అవస్థ. సుషుప్తి అంటే స్వప్త అంటే ఏమీ తెలియకుండా పోవటమే సుషుప్తి అవస్థ అని చెప్పి అన్నారు. ఈ విధంగా మనకు జీవితంలో 3 అవస్థల యందు అనుభవం కలిగి ఉన్నాం. జాగ్రత్త అవస్థ అనుభవం కలిగి ఉన్నాం, స్వప్నావస్థ అనుభవం కలిగి ఉన్నాం, సుషుప్తి అవస్థ అనుభవం కలిగి ఉన్నాం. ఈ 3 అవస్థల కంటే విలక్షణమై ఉన్నటువంటి యొక్క దానిని 4వది అన్నాడు. అంతే, అక్కడ దాని అవస్థగా చెప్పల. చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ అంటుంది మాండుక్యం. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. గొప్ప మంత్రం అది, ఆ మాండిక్యంలో వచ్చే మంత్రం. చతుర్థం మన్యంతే 4వదిగా చెప్పేటువంటి అనుభవం అది. దాన్ని శంకరాచార్య వారు కూడా విజ్ఞాన నవకలో నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అన్నాడు. అవస్థాత్రయ అతీతం, 3 అవస్థల కంటే అతీతం, భిన్నమై ఉన్నటువంటి యొక్క అనుభవము అన్నాడు. ఆ అనుభవము ఎట్లా వస్తుంది అని చెప్పనంటే సాధన ద్వారా మాత్రమే వస్తుంది అని చెప్పాను. కేవలం విచారణ ద్వారా మాత్రం వస్తుంది అనేటువంటి యొక్క వాదన ఉన్నది. లేదయ్యా సాధన ద్వారా వస్తుంది అనేటువంటి యొక్క వాదన ఇంకోటి ఉన్నది. ఉపనిషత్తులు భగవద్గీతలో పోయి చూసినట్లయితే మాత్రం అది చెప్పేది విచారణ ద్వారా నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే వస్తువు యొక్క సంబంధ అవగాహన అన్నారు. గురువు కానీ శాస్త్రం కానీ ఇచ్చేది అనుభూతి కాదు, అవగాహన. నువ్వు ఎంత శాస్త్రాధ్యయనం చేసినా, ఎన్ని గ్రంథములను అధ్యయనం చేసినా నీకు వాటి యొక్క విషయంలో అవగాహన వస్తుందే కానీ అనుభూతి మాత్రం రాదు అన్నాడు. అనుభూతి అనేటువంటి విషయం మనకి సాధన ద్వారా కలిగేటువంటిది అనుభూతి అన్నారు. అందువల్ల ఈ 4వ అనుభవము అనేది అనుభవమా లేక కేవలం ఒక అవగాహన మాత్రమా అనేటువంటి మాటకు పోయినట్లయితే అవగాహన అనేటువంటిది అది మనకి సంపూర్ణటువంటి యొక్క విషయ గోచరం కాదు. అనుభూతి అనేటువంటిది కేవలం ఒక సాధనకు లోబడి ఉన్నటువంటి యొక్క అంశము అని చెప్పని అంటాడు. అందుచేత అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం, 3 అవస్థలకు అతీతమై ఉన్నటువంటి యొక్క దానిని సాధన ద్వారా మాత్రం మహాత్ములు పొందుతున్నారని చెప్పని తత్వశాస్త్రం బోధిస్తున్నది. భాగవతంలోకి పోయినట్లయితే భాగవతంలో సన్నివేశం వస్తుంది. పరీక్షణ మహారాజు వేటకై బయలుదేరాడు. వేటాడుతూ ఉండగా దోవ తప్పి అరణ్యంలో పయనిస్తూ ఉన్నాడు. దప్పి కలవాడై ఉన్నాడు. ఆ అరణ్యంలో ఒక చోట ఆశ్రమం దర్శించాడు. ఆశ్రమంలో ఒక మహాత్ముడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన వద్దకు పోయి దప్పిక అని చెప్పిన విధానంగా దాహాన్ని అడిగాడు. కానీ ఆయన ధ్యానం చేసుకుంటూ ఆ యొక్క యోగ సమాధిలో ఉండటం కారణంగా ఆయన పిలిచేటువంటి యొక్క మాటలు వినపడకుండా ఉండిపోవటంతో ఈయన ఈ యొక్క కపట సాధు అయి ఉండి ఆశ్రమానికి వస్తే ఆతిథ్యం లేకుండా గౌరవం లేకుండా నిర్లక్ష్యం చేసే భావనతో కోపావేశంతో ఆయన మెడలో సర్పం వేసి వెళ్ళిపోతాడు. మన కథాభాగం మన భాగవతంలో వస్తుంది. అది సన్నివేశం అన్నమాట. ఆ శమీక మహర్షి చేసేటువంటి యొక్క సాధనా సంబంధ ధ్యాన విషయం మనకు అక్కడ వ్యాసుడు బోధిస్తాడు భాగవతంలో. దాన్ని పద్యకావ్యంగా పోతనామాచుడు అందిస్తాడు. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జగన్నాథ త్రయము దాటి పరమమై ఉండిడి పదము తెలిసి
బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అంటాడు. అనగా సాధన చేయటం వల్ల కలిగేటువంటి యొక్క అనుభవం గురించి మనకి ఈ యొక్క శిష్య పద్యంలో వ్యాసుడు బోధిస్తూ ఉన్నాడు. మెలగుట సాలించి మీలత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక. అనగా ధ్యానంలో ఎప్పుడైతే మనసు అనేటువంటి యొక్క వస్తువుని సంకల్పాల నుంచి వేరు చేసి అంతర్ముఖము చేస్తామో, అంతర్ముఖము చేసినప్పుడు తనలో ఉన్నటువంటి అనాత్మ అనబడేటువంటి యొక్క వర్గమంతా లయమైపోతుంది. ప్రాణ మనోబుద్ధి, ప్రాణ మనః బుద్ధి పంచేంద్రియంబులు అనగా ఈ ప్రాణము కానీ మనసు కానీ బుద్ధి కానీ అన్నీ కూడా పూర్తిగా లయమైపోయి ఉన్నటువంటి యొక్క దానిని నాలుగవ అనుభవంగా చెప్పుకొస్తాడు. జాగరణాధిక స్థాన త్రయము దాటి పరమమై ఉండిడి పదము తెలిసి. జాగరణాధిక స్థాన త్రయము దాటి, జాగరణాధిక అంటే స్థానత్రయం, జాగ్రత్త స్వప్న సుషుప్తి. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు కూడా ప్రారబ్ధాధీనములు, అవి మనం పొందాల్సే ఉంటుంది. మోక్షం అనబడేటువంటిది ప్రయత్నాధీనం. మోక్షం ప్రారబ్ధంలో భాగం కాదు, మోక్షం ప్రయత్నాధీనం. ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అంటుంది గీత. అందుచేత ఇక్కడ జాగరణాధిక స్థాన త్రయము దాటి ఈ మూడింటి యొక్క అనుభవం దాటగలిగితే, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడవస్థలు ఎక్కడైతే లేవో దానినే నాలుగవదగు యోగ సమాధి అన్నారు. నాలుగవదగు యోగ సమాధి అనబడేటువంటి కానొక స్థితి అది ఎవరికున్నది? తత్వవేత్తలుగా మాత్రమే ఉంటుంది. రమణ భగవానుడు పొందేటువంటిది నాలుగవ స్థితి, మలయాళ స్వాములు పొందేటువంటిది నాలుగవ స్థితి. కనుక ఆ యొక్క యోగ ధ్యానము ద్వారా నాలుగవ అనుభవము అని చెప్పారంటే ఇక్కడ అర్థం, ఏ యొక్క జాగ్రత్త అవస్థ అయితే ఇంద్రియముల యొక్క సంయోగం వల్ల ఏర్పడుతుందో, ఏ యొక్క స్వప్నావస్థ వాసన సంయోగం వల్ల ఏర్పడుతుందో, ఏ సుషుప్తి అవస్థ అజ్ఞాన సంయోగం వల్ల ఏర్పడుతుందో, ఈ మూడు కూడా ఎక్కడైతే లేదో దానిని నాలుగవ అనుభవం అన్నారు. అనగా ఇంద్రియముల యొక్క సంబంధము కానీ, వాసనల యొక్క సంబంధము కానీ, అజ్ఞానం యొక్క సంబంధము కానీ. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? మనం ఇంద్రియాలతో సంబంధం పడతాం, జాగ్రత్త అనుభవాన్ని పొందుతాం, వాసనలతో సంబంధాన్ని పొందుతాం, స్వప్నానుభవాన్ని పొందుతాం, అజ్ఞానం యొక్క సంబంధాన్ని పొందుతాం, సుషుప్తి అనుభవాన్ని పొందుతూ ఉన్నాం. ఏనాడైనా మనకి ఆత్మతో సంయోగం కలిగిందా? ఇంద్రియాల యొక్క సంయోగం ద్వారా జాగ్రత్త అవస్థ, వాసనల యొక్క సంయోగం చేత స్వప్నావస్థ, అజ్ఞానం యొక్క సంయోగం చేత సుషుప్తి అవస్థ. మనం మన జీవితంలో పొందేటువంటి అనుభవాలు ఈ మూడే. కాబట్టి నాలుగవదిగా చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అనే మంత్రంలో అక్కడ మాట్లాడారు. అక్కడ ప్రపంచోపశమం శాంతం శివం మంత్రం అంతా చెప్పే అవకాశం లేదు. ప్రపంచోపశమం అన్నాడు అక్కడ పదం వాడుతూ. ప్రపంచ ఉపశమం, ప్రపంచమంతా కూడా ఉపశమింపగలిగితే వానికి ఆత్మానుభవం కలుగుతుందట. ఈ ప్రపంచమంతా పోయాక ఆత్మానుభవం ఏర్పడింది. అర్థమా? ఆత్మానుభవాన్ని పొందాలంటే ఈ ప్రపంచం మొత్తం పోవాలా? ప్రపంచ ఉపశమం, ఉపశమించింది అనగా ప్రపంచము అని చెప్పనంటే ప్రకర్షణ మిక్కుటముగా విశేషముగా ఏర్పడ్డటువంటివి. అనగా ఈ భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం పంచభూతములు. ఈ పంచభూతముల యొక్క సంబంధ వ్యవహారాన్ని పంచీకరణ అని చెప్పని అంటారు. దాన్నే స్థూలదేహ పంచకరణ అని చెప్పని అంటారు. దాన్ని సాంఖ్య విచారం అని చెప్పని అన్నారు. అనగా ఆకాశము యొక్క సంబంధముగా ఏర్పడ్డటువంటి యొక్క పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయువు యొక్క సంబంధముగా ఏర్పడ్డటువంటి యొక్క పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు. అగ్ని యొక్క సంబంధముగా ఏర్పడేటువంటి యొక్క పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. జలం యొక్క సంబంధముగా ఏర్పడేటువంటి యొక్క పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. పృథివీ యొక్క సంబంధం ఏర్పడేటువంటి యొక్క పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఈ విధముగా
ఏర్పడ్డటువంటి యొక్క ఈ భాగాన్నే ప్రపంచం అని చెప్పి అన్నారు. ఈ పంచభూతముల యొక్క మెటీరియల్ చేత, వాటి యొక్క సంయోగ వియోగాల చేత కలిగేటువంటి యొక్క ఈ ఇంద్రియ సముదాయం మొత్తం కూడా జీవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ మొత్తం 5 ఉన్నాయి మన దేహంలో. అనగా ఆకాశ పంచకం 5, వాయు పంచకం 5, 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 శబ్దాదులు, 6వ వస్తువు ఉండే అవకాశాలు లేవు. కాబట్టి ఈ యొక్క పంచభూతముల నుండి నిర్మాణం చేయబడి ఏర్పడ్డటువంటి ఏ యొక్క సూక్ష్మదేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మదేహం యొక్క సంబంధముతో మనం లోక వ్యవహారాన్ని చేసుకుంటూ ఉన్నాం. మనకి లోక వ్యవహారము సిద్ధించాలి అని చెప్పినట్లయితే సూక్ష్మదేహం అనేటువంటి యొక్క వస్తువు ఉండాలి. సూక్ష్మదేహం అనేటువంటి యొక్క వస్తువు ఈ స్థూల దేహం యొక్క సంబంధం పొందినప్పుడే లోక వ్యవహారం సిద్ధిస్తుంది. చనిపోయాడు అనే మాట వాడుతూ ఉంటాం. అది ఎక్కడ వర్తిస్తుంది? ఆ మాట ఎప్పుడు వర్తిస్తుంది? ప్రాణం పోయాక వర్తిస్తుంది. కాబట్టి శని అంటే లెగవటం, పైకి లేచాడు. శని లెగిసి వెళ్ళిపోయాడు. ఏదంటే సూక్ష్మదేహం. ఏ సూక్ష్మదేహం అయితే స్థూలదేహంతో గోళకాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూలదేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహము. గోళకము ఉండాలి, ఇంద్రియము ఉండాలి. ఆది భౌతికం అన్నాం, ఆధ్యాత్మికం అన్నాం, ఆది దైవికం అని చెప్పి అన్నాం. గోళకములు ఆది భౌతికం, ఇంద్రియములు ఆధ్యాత్మికం, ఇంద్రియా దేవతలు ఆది దైవికం. కాబట్టి శ్రోత్రేంద్రియం అన్నాం, శ్రోత్రం అంటే చెవి, ఇంద్రియం అంటే శబ్దగ్రహణ శక్తి. నేత్రేంద్రియం అన్నాం, నేత్రం అంటే కన్ను, ఇంద్రియం అంటే దృశ్యగ్రహణ శక్తి. జిహ్వేంద్రియం అన్నాం, జిహ్వ అంటే నాలుక, ఇంద్రియం అంటే రసగ్రహణ శక్తి. కాబట్టి గోళకములో ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. ఏ గోళకాత్మికమై స్థూలదేహం ఉన్నదో ఆ స్థూలదేహముతో ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం సంబంధం పడ్డప్పుడే లోక వ్యవహారం సిద్ధిస్తుంది. ఈ విధముగా సకల జీవులు కూడా ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహముతో ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి యొక్క సంచితాది కర్మలతో ఈ భౌతికమై ఉన్నటువంటి ప్రపంచముతో సంబంధం పడి జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. అనేక లక్షల కోట్ల యుగాల నుంచి ఈ యొక్క ప్రాణి సముదాయం, ఈ జీవ సముదాయం అంతా కూడా ఈ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహముతో ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సంచితాది కర్మల యొక్క వాటి సహకారముతో ఈ భౌతికమై ఉన్నటువంటి యొక్క ఈ దేహాలని పొంది ఈ లోక వ్యవహారముతో సంబంధం పడి జీవితాలు జీవిస్తూ ఉన్నాం. ఇలాగా ఈ యొక్క లోక వ్యవహారముతో సంబంధం పడి జీవితాలు జీవించేటువంటి యొక్క వీరికి ఏనాడు ఆత్మ యొక్క అనుభవం, బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది అని చెప్పనంటే ఏ యొక్క ప్రపంచం పంచభూతాత్మికములతో నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క ఏ ఇంద్రియాత్మికమై ఉన్నదో సూక్ష్మదేహం, ఆ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మదేహ ప్రపంచమును నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మములో విలీనం చేయగలిగితే వాళ్ళకు మాత్రమే చతుర్థం మన్యంతి స ఆత్మ సవిజ్ఞేయ. ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతి. చతుర్థం 4వ అనుభవం నీకు రావాలంటే ఈ 3 అనుభవాలు మనం వద్దన్నా వచ్చి పడతా ఉంటాయి. జాగ్రత్త అవస్థ బాగా ఉందండి, ఇక్కడ తినటానికి ఉన్నాయి, వినటానికి ఉన్నాయి, చూస్తానికి ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, తినటానికి మంచి మంచి పదార్థాలు ఉన్నాయి, ఇక్కడే ఉంటా అని చెప్పి అనుకుంటావు అనుకో, 4 కోట్లు నిద్రపోకుండా అట్లా కూర్చో. 5వ పూటైనా పడేసి లోపల లాక్కుపోతుంది. నిద్రావస్థ లోపల లాక్కుపోతుంది. నిద్రావస్థలోకి పోయావనుకో, నిద్రావస్థలో ఏవి కూడా తెలియబట్టంలా హాయిగా ఉన్నది, ఆనందంగా ఉన్నది, సుఖంగా ఉన్నది. నిద్ర అంటే ఎట్లా ఉంటుంది? హాయిగా ఉంటుంది, సుఖముగా ఉంటుంది. ఏవి కాబట్టి ఇక్కడే బాగా ఉన్నది, ఇక్కడే ఉంటాను, నాకు ఎలాంటి గొడవలు లేవు, సంసారం లేదు, భార్య బిడ్డలు లేరు, ఏ యొక్క సమస్యలతో దుఃఖాలు లేవు, కాబట్టి ఇక్కడే ఉంటా అని చెప్పి అనుకున్నాం అనుకో, జాగ్రత్త అవస్థ ఊరుకోదు, మళ్ళా లాక్కు పడేస్తున్నా పని. ఎందుచేత అని చెప్పనంటే జాగ్రత్త అవస్థ సాత్విక సంబంధం, స్వప్నావస్థ రజోగుణ సంబంధం, సుషిప్తి అవస్థ తమోగుణ సంబంధం. ఈ 3 గుణములకు లోబడి ఉన్నటువంటి వాడే జీవుడు. 3 గుణములకు లోబడి ఉన్నటువంటి వాడు జీవుడు. రజస్సత్వం తమశ్చైవ రజస్సత్వం.
తదైవచ గీతలో పరమాత్మ మాట అంటాడు, రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. అనగా ఏ గుణం యొక్క ప్రభావం ఉంటుందో ఆ గుణమట మిగతా 2 గుణాలని అణిసివేసి తన వ్యవహారం చేసుకుంటుంది. ఉపన్యాసం వింటూ ఉన్నారు, నిద్ర ముంచుకొస్తా ఉన్నది, ఎంత దానిని నుంచి బయటపడే ప్రయత్నం చేసినా కూడా అది ఆగుతూ ఉంటుంది. ఒక్కోసారి ధ్యానంలో కూర్చుంటారు, ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర ముంచుకొచ్చి వాడిని పడేస్తూ ఉంటుంది. నిద్ర ధ్యానం చేస్తూ ఉన్నారు, నిద్ర వచ్చింది కదా అన్న ఉద్దేశంతో పోయి పడుకున్నాం అనుకో, నిద్ర పట్టదు. మళ్ళా నిద్ర అక్కడ నిద్ర రాదు మళ్ళీ. కాబట్టి ఏ గుణం తన ప్రభావం ఉంటుందో ఆ గుణం మిగతా 2 గుణాలని అణిసివేసి తన వ్యవహారం చేసుకుంటుంది. ఇట్లాగా మన యొక్క శరీరములో ఉన్నటువంటి రాజసిక, తామసిక, సాత్విక ఈ 3 గుణములు కూడా జీవుణ్ణి పట్టి అవి ఏ వైపుకు లాక్కుపోతూ ఉంటే ఆ వైపుకు పోతూ ఉంటాడు. సాత్విక బలం బాగా ఉన్నదా జాగ్రత్త అవస్థకు వస్తాడు. రజోగుణం ప్రభావం బాగా ఉన్నదా స్వప్నావస్థకు పోతాడు. తమో గుణం ప్రభావం బాగా ఉన్నదా సుషుప్తి అవస్థకు పోతాడు. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఈ విధముగా 3 గుణములకు లోబడి ఉన్నటువంటి వాడు జీవుడు, 3 గుణములు దాటి ఉన్నవాడు దేవుడు. కాబట్టే భగవద్గీత 14వ అధ్యాయం పరమాత్మ పేరు పెట్టాడు, గుణత్రయ విభాగం అన్నాడు, గుణత్రయము అన్నాడు. 14వ అధ్యాయం. 15వ అధ్యాయం 14 తర్వాత ఏముంటుంది? 15 అధ్యాయం పేరేమిటి? అంతే, గుణములు దాటావా పురుషోత్తమ ప్రాప్తి. 14వ అధ్యాయం గుణములు, 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి. ఇంతే తేడా. కాబట్టి ఈ గుణములకు లోబడి ఉన్నంతకాలం 14వ అధ్యాయం గుణత్రయ విభాగమే. ఆ 3 దాటినట్లయితే ఉండేది పురుషోత్తమ ప్రాప్తి స్థితి. కాబట్టి ఏ యొక్క 3 గుణములైతే 3 అవస్థలకు హేతువులుగా ఉన్నాయో ఆ 3 గుణములకు అతీతముగా ఉన్నటువంటి 4వది శుద్ధ సాత్విక స్థితి అన్నారు. మలిన సాత్విక అవిద్యతో సంబంధం పడి ఉన్నటువంటి వాడు జీవుడు. శుద్ధ సాత్వికముతో కూడి ఉన్నటువంటి వాడు జ్ఞాని, అది 4వ స్థితి అని చెప్పి అన్నారు. చతుర్థం మన్యంతే. అందుచేత ఈ 3 గుణములకు లోబడి ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ 3 గుణములు దాటి అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం. అందుచేత సమాధి 4వ స్థితి, సమాధి అనబడేటువంటిది ఈ 3 అవస్థలకు లోబడి లేదు. జాగ్రత్త అవస్థకు లోబడి లేదు, స్వప్నావస్థకు లోబడి లేదు, సుషుప్తి అవస్థకు లోబడి లేదు. ఏం చెప్పాను? ఏ 4వ అనుభవము అంటూ ఉన్నామో, యోగ సమాధి అనే మాట వాడుతూ ఉన్నామో, ఆ యోగ సమాధి అనబడేటువంటి 4వదిగా చెప్పేటువంటిది ఈ 3 అవస్థలకు లోబడి లేదు. అనగా జాగ్రత్త అవస్థకు లోబడి లేదు, స్వప్నావస్థకు లోబడి లేదు, సుషుప్తి అవస్థకు లోబడి లేదు. అనగా జాగ్రత్త అవస్థలో గోచరించేదా 4వ అనుభవం అని చెప్పినటువంటిది. అవస్థాత్రయాతీతం, ఇది కొంచెం లోతుగా పోయే సబ్జెక్ట్ అనమాట. ఇది కూడా దీన్నే ఉత్తర గీతలో పరమాత్మ అంటాడు మా శ్లోకంలో, నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అన్నాడు. సమాధిస్తస్య లక్షణం సమాధి. సమాధి అంటే ఎవని యొక్క బుద్ధి బ్రహ్మమునందు లీనమై ఉంటుందో దానినే సమాధి అన్నారు. అంటే ఆ సమాధి అనబడేటువంటిది ఎట్లా ఉందని చెప్పని, మనశూన్యం ప్రభాశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. అనగా ఈ 3 యొక్క సంబంధం, ఏ జాగ్రత్తావస్థ అయితే ఇంద్రియముల యొక్క వ్యవహారం కలిగి ఉన్నదో, ఏ స్వప్నావస్థ అయితే వాసనల యొక్క సంబంధ వ్యవహారం కలిగి ఉన్నదో, ఏ సుషుప్తి అయితే అజ్ఞాన వ్యవహారమై ఉన్నదో, ఈ ఇంద్రియముల యొక్క సంబంధం లేకుండా వాసనలు, ఇంద్రియములు, వాసనలు, అజ్ఞానం ఈ 3 కూడా ఎక్కడైతే పూర్తిగా అంతరించి ఉంటుందో ఆడ ఉండేదేమిటి? శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు.
మలిన సాత్విక అవిద్యాకర వృత్తి కలిగి ఉండేవాడు జీవుడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి కలిగి ఉన్నటువంటి దానిని ఈశ్వరత్వము, అదే శివత్వము అని చెప్పని అంటారు. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై గుర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక అనగా ధ్యానంలో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములతో పాటు ఈ ప్రాణవాయువు కూడా పూర్తిగా ఆగిపోయి ఉంటుంది అనేటువంటి మాట మన దాంట్లో వస్తుంది. ఎంతెంత మనసు అనేటువంటి యొక్క వస్తువు సంకల్పాల నుంచి వేరై నిశ్చలమై ఆత్మానుభవాన్ని పొందే ప్రయత్నంగా చేస్తూ ఉంటుందో అంతంత ఈ ప్రాణవాయువు కూడా లయమైపోతుంది.